బ్రేకింగ్ న్యూస్ ఈ బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఆర్టీవీ ఈ విషయం గురించి ముందే చెప్పింది. దేశవ్యాప్తంగా ఆర్టీవీ కథనంపై ప్రకంపనలు చెలరేగాయి. ఆర్టీవీ కథనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్త నిజమే అని రేవంత్ రెడ్డి అంటున్నారు. త్వరలోనే విలీనం జరుగుతుంది అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ గవర్నర్గా పదవి బాధ్యతలు తీసుకుంటారు. కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు. రేవంత్ ఈ విషయాన్ని చెప్తున్నారు. హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అవుతాడు అని రేవంత్ అంటున్నారు. బీఆర్ఎస్ పీపీ కూడా విలీనం అవుతుంది అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాంతో కవితకు కూడా బెయిల్ వస్తుంది. కవితకు రాజ్యసభ ఎంపీ సీట్ ఇస్తారు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి విలేకరులతో చిట్ చాట్లో మాట్లాడారు. రేవంత్ రెడ్డి చిట్ చాట్లో చాలా కీలక విషయాలు మాట్లాడారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారే విషయం గురించి ఆయన చర్చించారు. ఆర్టీవీ ఎప్పుడైతే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉంటుంది, దాని గురించిన ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తను చెప్పిందో ఆ వెంటనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది పెద్ద ఎత్తున ప్రకంపనలకు కూడా కారణమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. మీడియాతో జరిపిన చిట్ చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ గవర్నర్ అవుతారు, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్ అవుతారు, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని చెప్తున్నారు. 4 రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం బీఆర్ఎస్కు ఉన్నారు. వాళ్ళ విలీనంతో కవితకు రాజ్యసభ ఇస్తారు. కవితకు బెయిల్ వస్తుంది. కవితకు రాజ్యసభకు కూడా కవితను రాజ్యసభకు పంపిస్తారు అంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు. హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి మధు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మధు, రేవంత్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడారు? ఎటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు? ఎగ్జాక్ట్లీ నిజంగానే మొన్ననే ఆర్టీవీ ఒక సంచలన కథనం ప్రసారం చేసింది. దాంట్లో చాలా స్పష్టంగా బీఆర్ఎస్ ఎల్పీని బీజేఎల్పీలో విలీనం చేయడానికి సమాయత్తమవుతా ఉన్నారు. పార్టీని మెర్జర్ చేయడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూనున్నారు. దానికి రీజన్ కవిత బెయిల్ అనేటువంటి అంశం ముడిపడి ఉంది అనేటువంటి సంచలన కథనాలని ప్రసారం చేశారు. దానిని బలపరుస్తూ ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా బీజేపీలో విలీనం కానుంది. అసలు పార్టీ లేకుండా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం పూర్తిగా విలీనం కాబోతోంది. దానికి అనుగుణంగా కేసీఆర్ని గవర్నర్గా నియమించనుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే హరీష్ రావుని ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్గా బీజేపీ అపోజిషన్ లీడర్గా నియమించనుంది. కేటీఆర్ని సెంట్రల్ మినిస్టర్ చేయనున్నారు. రిలీజ్ అయిన తర్వాత కవితను రాజ్యసభ మెంబర్ను చేయనున్నారు. ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్కు ఉన్నటువంటి 4 రాజ్యసభ స్థానాలన్నీ కూడా వీటన్నిటికీ ఈక్వల్గానే కవితకు బెయిల్ ప్లాన్ చేస్తున్నారంటూ సంచలన విషయాలను రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో భాగంగా చెప్పారు. ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరికొద్దిసేపట్లో ఇదే అంశం పైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడనున్నారు. ఎగ్జాక్ట్లీ 2 గంటలకు కేటీఆర్ మీడియా సమావేశం ఉంది బీఆర్ఎస్ భవన్లో. ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి చిట్చాట్లో భాగంగా అంశాలపైన కేటీఆర్ కూడా రెస్పాండ్ కానున్నారు. ఇప్పటికీ బీజేపీ నేతలు రెస్పాన్స్ కానప్పటికీ దీన్ని ఖండిస్తున్నప్పటికీ డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయం నుంచి ఆరోపిస్తున్నటువంటి మాటలతో పాటు ఇప్పుడు డైరెక్ట్గా ఆర్టీవీ సంచలన ప్రసారం చేసినటువంటి కథనాలను బలపరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి చిట్ చాట్ సంచలనంగా మారింది. వీటితో పాటు ఢిల్లీ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఎప్పుడైతే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని ఆర్టీవీ చెప్పిందో అప్పుడే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాన్ని ధృవీకరిస్తూ మీడియా చిట్చాట్లో మాట్లాడారు. ఢిల్లీలో ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి సంబంధించి? రామకృష్ణ, ఆర్టీవీ ముందుగానే చెప్పింది. ఆర్టీవీ ఏదైతే చెప్పిందో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే అవకాశం ఉంది అని ఆర్టీవీ చెప్పింది. అది పెద్ద ఎత్తున దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాన్ని ధృవీకరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు మీడియా చిట్చాట్లో. దేశవ్యాప్తంగా ఆర్టీవీ కథనంపై ప్రకంపనలు వచ్చాయి. ఆర్టీవీ కథనంపై రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్త నిజమే అని రేవంత్ రెడ్డి అంటున్నారు. త్వరలోనే విలీనం జరుగుతుందని రేవంత్ అంటున్నారు. కేసీఆర్ గవర్నర్గా మారతారు, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు. రేవంత్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మా ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ,
బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి సంబంధించి ఢిల్లీలో ఎటువంటి పరిణామాలు చర్చలు జరుగుతున్నాయి? ఇక బీఆర్ఎస్ లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే అంశం ఒక్కసారిగా ఇప్పటికే దేశాన్ని కుదిపేసింది. ఆర్టీవీ కథనం ద్వారా దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రకంపనలు వచ్చాయి. బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించి కూడా స్పందించింది. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమైపోయింది, త్వరలో ఇది జరగబోతుందని కూడా ఆయన చెప్తున్నారు. దాంతో పాటు ఇక కేసీఆర్ కి గవర్నర్ పదవి, కేటీఆర్ కి కేంద్ర మంత్రి పదవి, అలాగే కవితకు రాజ్యసభ సీట్ కూడా ఇవ్వడానికి సిద్ధమైంది బీజేపీ. అలాగే నాలుగు బీఆర్ఎస్ ఎంపీలను బీజేపీలో విలీనం చేయడం ద్వారా, ఇక కలిపేయడం ద్వారా కవితకు రాజ్యసభ సీట్ వస్తుంది. అలాగే జైలు నుంచి కూడా ఆమె విముక్తి అవుతారు, కేసుల నుంచి కూడా ఆమెను బయటపడేస్తారు. దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ లకి మధ్య ఒక ఒప్పందం కూడా జరిగినట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి ఇది అంటే సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల సంచలనంగా మారింది. అయితే మొన్నటి వరకు కూడా చూసుకున్నట్టుగైతే కవిత జైల్లో ఉన్నారు, దాదాపుగా 5 నెలల నుంచి జైల్లో ఉన్నారు. ఆమె విడుదల కావడానికి బీజేపీ కూడా కొన్ని కండిషన్స్ పెట్టడం, ఇక ఈ నేపథ్యంలో ఆ కండిషన్స్ కు ఒప్పుకొని ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేసే కార్యక్రమానికి గ్రౌండ్ లెవెల్లో కూడా మొత్తంగా కూడా అంతా కూడా జరిగిపోతుంది. అందులో భాగంగానే ఈ కవితను కూడా బయటికి విడుదల చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి బీజేపీ బీఆర్ఎస్ కలయిక తెలంగాణ రాజకీయాల్లో మరి సరికొత్త పొరవడికి దారి తీయబోతుంది. మరి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, ఆ తెలంగాణ కోసం ఉద్యమం చేసిన పార్టీ ఆ అంశాన్ని వదిలేసి బీఆర్ఎస్ గా అంటే ఇప్పటి వరకు ఎటువంటి చర్చలు జరిగాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. ఆర్టీవీ చెప్పిన తర్వాత ఆ విషయాన్ని కొంతమంది ఖండిస్తూ వచ్చారు, కొంతమంది నిజమేంటూ వస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ విషయాన్ని నిజమని చెప్తున్నారు. కేసీఆర్ గవర్నర్గా అవుతారు, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు, కవితకు బెయిల్ వస్తుంది, కవిత రాజ్యసభకు వెళ్తారు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సో ఢిల్లీలో ఎవరు జరుపుతున్నారు? ఏ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి? ఇక ఢిల్లీలో చూసుకున్నట్టుకైతే జాతీయ స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విలీనంపై ఇటు మీడియాలోను రాజకీయ నేతల్లో కూడా చర్చలు జరుగుతాయి. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం ద్వారా దేశ స్థాయిలో అందరిని ఆకర్షించినప్పటికీ అదే స్థాయిలో ఈ రోజు పార్టీని విలీనం చేయడం విషయంలో దేశాన్ని ఆకర్షిస్తుంది. మరి బీజేపీలోకి బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా హాట్ సబ్జెక్ట్ గా మారింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కొంత దీనికి కలిసాయి చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావటం ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని టోటల్ గా నెక్స్ట్ జాతీయ మీడియాతో పాటు జాతీయ స్థాయిలో రాజకీయ నేతలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నారు. ఇది ఖాయమయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీగా ఎప్పుడు మారిందో దానికి ప్రజల నుంచి ఆదరణ తగ్గిపోయింది. ఇక ఫైనల్ గా బీజేపీలో కలపడమే వాళ్ళ ముందున్న లక్ష్యం. ఈ నేపథ్యంలోనే పార్టీని తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో కలిపేస్తున్నారు. కవితని బయటకు పడివేయటం, అలాగే పార్టీని బీజేపీలో కలపడం, ఇంకా పార్టీకి దాదాపుగా అందరూ ఒక్కొక్కరుగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ భవిష్యత్తు పై కూడా కొంత కలవరంగా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమైతుంది, రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ కానీ క్లోజ్ అయిపోతే ఏమైతుందని భయంలో కూడా ఉన్నారు. దీంతో పాటు బీజేపీతో కలవడానికి ఒక రకమైన సూత్రప్రాయమైన రామకృష్ణ, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి మధుతో మాట్లాడదాం. మధు, రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మాట్లాడారు. సో కాంగ్రెస్ నేతలకు ఉన్న ఇన్పుట్స్ ఏంటి, అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది, బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారు? ఆర్టీవీ కథనం తర్వాత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగానే చర్చనీయాంశమైంది, తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాన్ని ధృవీకరిస్తూ మాట్లాడారు. కేసీఆర్ గవర్నర్గా అవుతారు, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్గా అవుతారు, కవిత రాజ్యసభకు వెళ్తారు అంటూ మాట్లాడారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది, ఎటువంటి చర్చ జరుగుతోంది? నిజంగానే సందిగ్ధంలో పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. రీసెంట్గా కేటీఆర్ కూడా చిట్ చాట్ చేశారు ఇదే అంశానికి సంబంధించి. ఆర్టీవీ సంచలన కథనాలు ప్రసారం చేసిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ, ఇలాంటి కథనాలతో మా పార్టీ క్యాడర్ డిమోరలైజ్ అయిపోయింది, అందరూ నాయకులు ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు ఇలాంటి కథనాల వల్ల అంటూ మాట్లాడుతూ ఖండించారు ఆయన. కానీ ఎక్కడ కూడా బీజేపీతో
మా సత్సంబంధాలు లేవు, మేము వారితో అప్రోచ్ అవ్వలేదు, వారికి మాకు సంబంధం లేదు అనేటువంటిది ఘంటాపదంగా ఓపెన్గా ఇక్కడ చెప్పలేకపోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇప్పటికే సగం మంది అటు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో. తర్వాత ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వచ్చారు. ఇంకా కొద్దిమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్తే బాగుంటుందనేటువంటి ఆలోచన ఇంటర్నల్గా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో కొనసాగుతూ ఉంది. దానికి తోడు కవిత కంటిన్యూగా కొన్ని నెలలుగా తిహార్ జైల్లో ఉండడము, 11 కేజీల బరువు తగ్గిపోవడము, వివిధ ఆరోగ్య సమస్యలు నెలకొనడము, బీపీ షుగర్ అటాక్ కావడము, తీవ్ర నిరాశలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీలో చర్చ కొనసాగుతూ ఉంది. కొన్ని రోజుల క్రితం కేసీఆర్ కూడా పార్టీకి సంబంధించిన నాయకులతో బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి సమావేశంలో, అసెంబ్లీ సమావేశాల కంటే ముందు జరిగిన సమావేశంలో కేసీఆర్ కూడా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి నాయకులకు చెప్పారు, కూతురు జైల్లో ఉంటే ఏ బాధపడని తండ్రి ఎవరైనా ఉంటారా, నేను తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాను, బాధపడుతున్నాను, చాలా ఆగ్రహంగా ఉన్నాను, నా కూతురు జైల్లో ఉందంటూ ఆయన స్టేట్మెంట్ చేసి నాయకులను శాంతపరిచేటువంటి ప్రయత్నం చేశారు. కానీ జరుగుతున్న పరిణామాలు వరుసగా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పర్యటన చేస్తూ ఉన్నారు, కవితను కలుస్తూ ఉన్నారు. కవితను ఢిల్లీలో ములాఖత్ కోసం కలవడానికి ఒక్కరోజు సరిపోతూ ఉంది. అదే సాయంత్రం వరకు ఢిల్లీలో లాయర్లతో సంప్రదింపుల కోసం ఒకరోజు సరిపోతుంది అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. కానీ వెళ్ళిన ప్రతిసారి ఢిల్లీ టూర్లో 3 నుంచి 4 రోజులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఎందుకు తిష్ట వేస్తూ ఉన్నారు అనేటువంటి ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ములాఖత్తు అక్కడంతా కూడా బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు బెయిల్ కోసం. కవిత జైల్లో ఉండలేకపోతా ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నారు, జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అందులో భాగంగానే బీజేపీ ముందు బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపాదన పెడతా ఉంది, పార్టీని విలీనం చేస్తాం, కవితకు బెయిల్ ఇవ్వండి అనేటువంటి ఒక ప్రతిపాదనను తీసుకెళ్తున్నారు అనేటువంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, విప్పులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే ఘాటుగా విమర్శిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ దృఢంగా చాలా బలంగా ఈరోజు డైరెక్ట్గా పీసీసీ చీఫ్గా ఉన్నారు ఆయన్నే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఆయన్నే, ఢిల్లీలో మీడియా ముందు చాలా స్పష్టంగా ప్రకటన చేయడం, చిట్చాట్లో భాగంగా పార్టీ విలీనానికి దాదాపు ప్రక్రియ పూర్తవుతా ఉంది. కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, కేసీఆర్ గవర్నర్, ఇక్కడ హరీష్ రావు ప్రతిపక్ష నేత హోదా, కవితకు రాజ్యసభ, వీటన్నింటినీ చెప్పడంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏ సోర్స్తో ఆయన ఈ రకమైనటువంటి ప్రకటన చేశారు అనేటువంటిది ఒక గుబులు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కొనసాగుతానుంది, చర్చ కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి ఎప్పుడు జరిగే అవకాశం చెప్పింది, ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పింది. సో రేవంత్ రెడ్డికి ఉన్న ఇన్పుట్స్ ఏంటి, ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుందనే దాని గురించి కూడా ఏమన్నా మాట్లాడారా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే జరుగుతున్నటువంటి పరిణామాలు రీజనల్ పార్టీలను బలహీనంగా చేయడానికి సాధారణంగా రాజకీయాలలో జాతీయ పార్టీలు ఆచరణ కొనసాగిస్తుంటాయి, దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ వేస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, అందులో భాగంగా అటు ఆమ్ ఆద్మీ పార్టీ నిలువరించాలి అంటే అక్కడ ఎన్నికలు అయిన తర్వాత మహారాష్ట్ర ఇంకా కొన్ని రీజనల్ పార్టీలను బలహీనపరిచేటువంటి దాంట్లో భాగంగా ఈ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తెలంగాణలో బీఆర్ఎస్ అనేది లేకుండా ఉంటే బాగుంటుంది, ఫైట్ బిట్వీన్ 2 నేషనల్ పార్టీల మధ్య ఉంటాయి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోరు కొనసాగాలి తెలంగాణలో అంటే ఈ రకంగా పార్టీ రీజనల్ పార్టీ బలంగా ఉన్నటువంటి పార్టీ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చ గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. అసలు రోహిత్ యాక్చువల్గా చెప్పాలంటే బీజేపీ నాయకులు కూడా చాలా స్పష్టంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రి చాలా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ అవసరం తెలంగాణకు లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ స్టేట్మెంట్ వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతూ ఉంది గత కొంతకాలంగా. దానికి ఆర్టీవీ కథనాలు, సంచలన కథనాలు, తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చేసినటువంటి చిట్ చాట్లో భాగంగా ఆయన చేసినటువంటి కొన్ని సంచలన కామెంట్స్ దీనికి బలం చేకూరుస్తున్నాయి. చూడాలి ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఎలా రెస్పాండ్ అవుతుంది ఈ అంశం పైన. ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ పైన కొద్దిసేపట్లోనే 2 గంటలకు ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ రెస్పాండ్ కానున్నారు. బీజేపీ నేతలు కూడా దీనిపైన రెస్పాండ్ అవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ప్రస్తుతం ఆర్టీవీ చేసినటువంటి కథనాలను బలపరుస్తూ చేసినటువంటి ఈ సంచలన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. రైట్ మధు, దేశవ్యాప్తంగా ఆర్టీవీ కథనంపై ప్రకంపనలు సృష్టించాయి, ప్రకంపనలు వచ్చాయి. ఆర్టీవీ కథనంపై రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్త నిజమే అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితం ఆర్టీవీ చాలా స్పష్టంగా చెప్పింది. త్వరలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం జరుగుతుంది అని, జరిగే అవకాశం ఉంది, అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అని ఆర్టీవీ చెప్పింది. దీన్ని రేవంత్ రెడ్డి ధృవీకరించారు. త్వరలో విలీనం జరుగుతుంది అని రేవంత్ రెడ్డి ధృవీకరిస్తూ మీడియా చిట్చాట్లో మాట్లాడారు. కేసీఆర్ గవర్నర్ అవుతారు, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. బీఆర్ఎస్ పీపీ కూడా విలీనం అవుతుంది అని రేవంత్ రెడ్డి అంటున్నారు. దీంతో కవితకు బెయిల్ కూడా వస్తుంది. కవితకు రాజ్యసభ ఎంపీ ఇస్తారు అని చెప్తున్నారు. 4 రాజ్యసభ సీట్లకు సమానంగా కవితను రాజ్యసభకు పంపిస్తారు. 4 రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం బీఆర్ఎస్కు ఉన్నారు. వాళ్ళ విలీనంతో కవితకు రాజ్యసభ వస్తుంది అంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు స్పందించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దాం.